చెప్పింది. ఎందుకంటే పీపీపీ ఇస్ నాట్ ఇల్లీగల్. పీపీపీ ఇస్ రాంగ్ ఎకనామిక్ పాలసీ. రాంగ్ పాలసీ వేరు, చట్టవిరుద్ధం వేరు. వాట్ ఈజ్ ఇల్లీగల్, లీగల్ వేరు. వాట్ ఈజ్ జస్టిఫైడ్ అండ్ అన్జస్టిఫైడ్ వేరు. సో మీకు అర్థం కాదు. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టులో తీర్పు చెప్తా అంటాడు, వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైడ్ అంటాడు. చట్ట విరుద్ధమైంది కూడా న్యాయసమ్మతం కావచ్చు కదా, చట్టబద్ధమైంది కూడా అన్యాయమైంది కావచ్చు. పీపీపీలు చట్టబద్ధమైన విధానం కానీ అన్యాయమైన విధానం. చట్టబద్ధమైన విధానానికి జైలుకి పంపుతా నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు పంపలేడు, సత్యకుమార్ పంపలేడు, ఎవరు పంపలేరు. అందులో కాలేజీలు తీసుకున్న పంపుతారట. విచిత్రం చూడు. ఎవరి మీద ఫైట్ చేయాలి? చంద్రబాబు నాయుడు మీద వదిలేసి ఆ మెరక కాలేజీలు తీసుకున్న పైన యుద్ధం ఎందుకు చేస్తావు? సెల్ఫ్ గోల్ ఇంతకు మించింది ఇంకా ఉంటుందా? సో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేము ఇంత మంచి చేస్తే అంటున్నాడు. ఇప్పుడు అర్థం అయ్యడానికి నేను ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. మీకు ప్రజలకు లాభము నష్టం అనే అంశం పైన మాట్లాడితే రాజకీయ నాయకుడికి ప్రజల ఆదరణ ఉంటుంది. కానీ ఇవాళ చూడండి, మీరు జగన్ వ్యతిరేకించే పత్రికలన్నిట్లో కోటి సంతకాలు పక్కకు పోయింది. మీకు ప్రజల్లో వస్తున్న స్పందన పక్కకు పోయింది. ఇది ప్రజలకు వైద్యం దూరం అవుతుంది అనేది పక్కకు పోయింది. జగన్మోహన్ రెడ్డి బయటలో అది కూడా ఉంది. మీరు చూడండి, ప్రజలకు వైద్యం దూరం చేస్తుంది. ఏదొచ్చింది పైకి? జైలుకి పంపుతాను పైకి వచ్చింది. మీరు ఇలా జగన్ ప్రశ్నించి ఈనాడులో, జ్యోతిలో, వీరన్నింటిలో ఏం చూడండి, జైలుకు పంపుతాం. కంప్లీట్ డిబేట్ను డైవర్ట్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి తన స్వయాన డిబేట్ను డైవర్ట్ చేసి పడేసుకున్నాడు. ఇది అసలు పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రజలకు వైద్యం ఖరీదవుతుంది అనేది పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. అది వదిలేసి జైలుకు పంపుతాడా అంటే సత్యకుమార్ జైలు నన్ను పంపుకోవట్లేదు, నేను పంపుతా. అసలు పంచాయతీ పక్కకు పోయింది కదా. అంటే ఒక అద్భుతంగా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ప్రైజ్ ఎక్స్పర్టీస్ కనబడుతోంది. ఇంత మంచి అవకాశం, బ్రహ్మాండమైన అవకాశం కదా. ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం ఓటర్లు సైతం ఇది తప్పంటున్నారు. నేనే ఇంతకుముందు చెప్పాను, సర్వేలో 80% ఈ తప్పుడు విధానం అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అనేక సార్లు దీనిపైన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ప్రభుత్వమే యాజమాన్యం ఉంటుంది, అది ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళని నిర్వహిస్తారు, 10 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అని ఎన్ని కష్టాలు పడుతున్నాడు. మీరు గమనించండి, ఏ అంశం పైన చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమర్థించుకున్నాడు చూపెట్టాను. నాకు ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అర్థమవుతుంది ఇది చాలా వ్యతిరేకత కారణమవుతుంది అని. అలాంటి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని డిఫెన్స్లో పెట్టగలిగిన ఇష్యూలో డిఫెన్స్లో పడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు గూగుల్ ఏఐ పైన ఇదే తప్పులు చేశారు. గూగుల్ ఏఐ పెట్టడంతోనే డేటా సెంటర్లు వల్ల ఏం మిగులుతుంది? వేడి మిగులుతుంది, చెట్లు పోతాయి, ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు మాట్లాడారు. సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టారు. డేటా సెంటర్లతో ఏమొస్తుందని. సడన్గా ఫైన్ మార్నింగ్ డేటా సెంటర్ మేమే పెట్టినాం, ఆ రోజు అదానిని పిలిచింది మేమే, అసలు మాది క్రెడిట్ చోరీ తీసుకుంటున్నాడు, మేము డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదని జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ దిస్? నీవే చెప్పింది డేటా సెంటర్లతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, మీకు ఉద్యోగాలు రావన్నావు, మళ్ళీ నేనే పెట్టినా అంటాడు. ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? చూడు.